కానీ ఈ వరల్డ్ కప్లో మాత్రం అతని పేలవమైన ప్రదర్శన, అటు బ్యాటింగ్తో అటు బౌలింగ్ అయితే అతనికి అవకాశమే లేదు. సో బ్యాటింగ్లో మాత్రం ఏమాత్రం రాణించలేదు. సో అలాగే న్యూజిలాండ్ ఆల్రౌండర్స్ ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ కూడా ఈ టోర్నమెంట్లో అంతగా రాణించలేదు. సో ఇద్దరు కూడా చాలా ఫెయిల్ అయినారు. ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ కూడా 1-6 మెరిపించాడు తప్ప అతని నాణ్యమైన క్రికెట్ని ఇంతవరకు కూడా ప్రదర్శించలేదు. శాంతనర్ మాత్రం బౌలింగ్లో ఎన్నోసార్లు మనం శాంతనర్ అనుకుంటాం, శాంతనర్ మ్యాచ్ విన్నర్ అని, బట్ ఇంతవరకు శాంతనర్ కూడా అంత గొప్పగా రాణించలేదు అని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ మీరు కూడా కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కోరీ మెకెన్కీ, అలాగే మ్యాట్ హెన్రీ, ఇస్సోది అంటే ఈ మ్యాచ్లో మాత్రం ఫెర్గూసన్ ఆడతాడు, ఎందుకంటే ఫెర్గూసన్ చాలా పేస్తో కూడిన బౌలింగ్, అలాగే చివరి ఓవర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ఫెర్గూసన్ కంపల్సరీ టీంలో ఉంటాడు. సో జస్ట్ 2 జట్లు ఒకసారి నేను ప్రకటిస్తా. ఎడెన్ మార్క్రమ్, క్లింటన్ డికాక్, ర్యాన్ డెకెల్టన్, డెవాల్డ్ బ్రేవిస్, అలాగే డేవిడ్ మిల్లర్, మార్కో ఎన్సన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అలాగే ట్రిస్టన్ స్టబ్స్, అలాగే కార్బన్ బాష్, లుంగి ఎంగిడి. ఇది 100% ఇదే టీం ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఆడారో అది యూనిటీ అవుతుంది, ఎందుకంటే చాలా కీలకం అది. వీళ్ళందరూ కూడా రాణించారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీం చాలా గట్టిగా ఉంది. మొదటి ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయే అవకాశం ఉండే, కానీ దాని తర్వాత మాత్రం సౌత్ ఆఫ్రికాకు పట్టపగ్గా లేకుండా పోయాయి. సో సౌత్ ఆఫ్రికా నిలగొడుతుంది ఈ టోర్నమెంట్ లోపల. ఈవెన్ ఇండియాను కూడా ఓడగొట్టింది సౌత్ ఆఫ్రికా. 76 రన్స్ తేడాతో ఇండియాను ఓడగొట్టిందంటే సౌత్ ఆఫ్రికా డెఫినెట్గా ఈ వరల్డ్ కప్లో అత్యుత్తమ ఫామ్లో ఉంది. ముఖ్యంగా బ్యాటర్స్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్, అలాగే ఆల్రౌండర్స్, స్పిన్నర్స్, ఫాస్ట్ బౌలర్స్ చక్కగా రాణిస్తున్నారు సౌత్ ఆఫ్రికా టీం. సో సౌత్ ఆఫ్రికా టీంను మనం ఫేవరెట్గా చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లోపల. బట్ న్యూజిలాండ్ కూడా తక్కువ అంచనా వేయలేం. బట్ దిస్ ఈజ్ సెమీఫైనల్. ఒత్తిడిని ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళే మరి సెమీఫైనల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి, అది మాత్రం గమనించాలి. అలాగే న్యూజిలాండ్ టీం గురించి చూద్దాం. సీఫర్ట్, అలాగే ఫిన్ ఎలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, అలాగే డారెల్ మిచెల్, మార్క్ చాప్మెన్, మిచెల్ శాంతనర్, అలాగే మెకొంకీ, అలాగే మ్యాట్ హెన్రీ, ఇస్సోది, ఫెర్గూసన్. వీళ్ళు మాత్రమే ఉండే అవకాశం ఉంది. దీంట్లో 1-6 మేబీ ఫెర్గూసన్ ఉండకపోతే ఇంకెవరైనా రావచ్చు. బట్ మ్యాక్సిమం న్యూజిలాండ్ టీం ఇది ఇలాగే ఉండబోతుంది. సో రేపటి మ్యాచ్ మాత్రం 1 సైడెడ్గా ఉండబోతుందా అంటే నాకైతే ఏదో డౌట్గానే ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మాత్రం అటు 190 అబోవ్ రన్స్ చేస్తే మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే చేజింగ్ చేసే జట్టు ఒత్తిడికి లోనే అవకాశం ఉంటుంది. మరి అంటే యాక్చువల్గా చేజింగ్ చేసే జట్లకే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ కలకత్తాలో. సో మరి టాస్ గెలిస్తే అటు చేజింగ్ చేస్తారా, మరి ఒత్తిడికి లోనేద్దామనుకొని మరి మొదటగా బ్యాటింగ్ చేస్తారా అనేది మాత్రం కొద్దిగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. సో డెఫినెట్గా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు జరగబోయే సెమీఫైనల్ మాత్రం రసవత్తరంగా ఉండబోతుంది. సో ఈ కాంటెస్ట్ మంచిగా అటు తగ్గ ఫర్ వార్ జరగాలని మాత్రం కోరుకుందాం. ఎందుకంటే మనకి ఇంకా 3 మ్యాచ్లు మాత్రమే మిగిలిపోయినాయి. తర్వాత అంతా IPL వస్తుంది. తర్వాత ఈ 3 వరల్డ్ కప్ మ్యాచ్లో మాత్రం ఇప్పటివరకు అయితే వరల్డ్ కప్ మాత్రం సజావుగా సాగింది.